వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక చరిత్ర. వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఒక చరిత్ర. రాజకీయ నాయకుడిగా ఆయన పోరాటాలు ఒక చరిత్ర. పాలకుడిగా ఆయన నిర్ణయాలు తిరుగులేని చరిత్ర. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నిలిచిపోయే చరిత్ర. ఆయన అభివృద్ధి పథకాలు ఎవ్వరూ ఎన్నడూ చెరిపివేయలేని చరిత్ర. ఆయన చిరునవ్వు, మానవత్వం, ఔదార్యం అన్నీ చరిత్రలే. అటువంటి రాజశేఖర్ రెడ్డి చరిత్రపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కొంతమందిని ప్రజలు మరిచిపోలేరు. ఎందుకంటే వారు చేసిన మంచి పనులు కళ్ల ముందు కదలాడుతూ వారిని అనుక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో అదే జరుగుతుంది. ఈ లోకానికి సెలవిచ్చి వైఎస్ఆర్ తరలిపోయి 15 ఏళ్లు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ ఊరు వాడ ఇంటింట ప్రతి గుండెలోనూ వైఎస్ఆర్ నిలిచిపోయారు. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే పాయింట్. బతికినంత కాలం చుట్టూరా ఉన్న సమాజానికి ఏం చేశామన్నదే విషయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాగే ఆలోచించేవారు. ఇలాంటి ఆలోచనలు ఉండబట్టే ఓ మంచి వైద్యుడు, మంచి రాజకీయ నాయకుడై, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే పాలకుడై ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ఆర్ ను మర్చిపోవడం కష్టమే. వైఎస్ఆర్ గుర్తుకు రాకుండా ఉండడం అంతకన్నా కష్టం. ఎందుకంటే ప్రజల జీవితాల్లో అడుగడుగునా వైఎస్ఆర్ జ్ఞాపకాల రూపంలో తిరుగాడుతూనే ఉన్నారు. ఆయనకే ప్రత్యేకమైన చిరునవ్వు కళ్ల ముందు ఇంకా మెరుస్తూనే ఉంది. వైఎస్ఆర్ ప్రస్థానంలోనే ఓ సంక్షేమ బాట పరుచుకుని ఉంది. డాక్టర్ కోర్సు పూర్తి చేసిన వెంటనే ఎవరైనా గొప్ప ప్రాక్టీస్ పెట్టి 4 రాళ్లు సంపాదించుకుందామనుకుంటారు. డాక్టర్ కోర్సు పూర్తి చేసిన వైఎస్ఆర్ కూడా ఆస్పత్రి పెట్టారు. కాకపోతే 4 రాళ్లు వెనకేసుకోవడానికి కాదు, చిల్లి గవ్వలేని నిరుపేదలకు ఆప్యాయంగా వైద్యం చేయడం కోసం. వైద్యం కోసం ఎవరొచ్చినా కేవలం రూపాయి మాత్రమే తీసుకునేవారు. ఆ రూపాయి కూడా ఇవ్వలేని వారి దగ్గర ఏమీ తీసుకునేవారు కాదు. అలా రూపాయి డాక్టర్ గా పాపులర్ అయిపోయారు. డాక్టర్ గా 10 మందికి వైద్యం ద్వారా సాయం అందించడంలో వైఎస్ఆర్ చాలా సంతృప్తి చెందారు. ఆ సంతృప్తిలోంచే ఓ ఆలోచన వచ్చింది. డాక్టర్ గా ఉంటే పరిమిత సంఖ్యలో ప్రజలకు మేలు చేయొచ్చు. ఎక్కువ మందికి మేలు చేయాలంటే ప్రజా సేవలో అడుగు పెట్టాల్సిందే. ప్రజా ప్రతినిధి అయితే ఎక్కువ మంది సమస్యలు పరిష్కరించవచ్చునని అనుకోగానే వైఎస్ఆర్ చూపు రాజకీయాలపై పడింది. రాజకీయాల్లో అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్ లోని ముందు చూపు, నాయకత్వ లక్షణాలు, వ్యూహరచనా శక్తిని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం అత్యంత పిన్న వయసులో వైఎస్ఆర్ ను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన క్షణం నుంచి 2004లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే వరకు వైఎస్ఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. 2004 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు వైఎస్ఆర్. 2003 ఏప్రిల్లో పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతటా చుట్టేశారు. మండు టెండలు కాల్చేస్తోన్న తరుణంలో ఏప్రిల్ 9న వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రం బాగుపడదని వైఎస్ఆర్ ఆనాడే ఓ నిర్ణయానికి వచ్చారు. పాదయాత్ర నడుస్తున్నంతసేపు వివిధ వర్గాల ప్రజల జీవితాల్లోని చీకట్లు అర్థం చేసుకున్నారు వైఎస్ఆర్. తాను అధికారంలోకి వస్తే వారి జీవితాల్లో ఎలా వెలుగులు నింపాలో ఓ ఆలోచన కూడా చేసుకున్నారు. పాదయాత్ర పూర్తి కావడంతోనే తాను అధికారంలోకి వస్తే ఏమేం చెయ్యాలో ఆయా పథకాలకు మనసులోనే రూపకల్పన చేసేసు. వెళ్లిన ప్రతి చోట జనం వైఎస్ఆర్ కు నీరాజనం పట్టారు. వెళ్లిన ప్రతి గ్రామంలోనూ అక్కడి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు వైఎస్ఆర్. అప్పటికి 9 ఏళ్లుగా సాగిన చంద్రబాబు నాయుడి పాలనలో వ్యవసాయాన్ని దండగమారి వ్యవహారంగా మార్చేసింది ప్రభుత్వం. వ్యవసాయం దండగని సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను, వారి కళ్లలోని నీటిని గమనించిన వైఎస్ఆర్ వ్యవసాయాన్ని పండగ చేసి తీరాలనుకున్నారు. అనుకోవడమే తడవ, వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఆ ఆలోచనలోంచే పంట పొలాలను పండగలకు వేదికగా మార్చేందుకు, పచ్చదనంతో కళకళలాడేలా చేసేందుకు జలయజ్ఞానికి రూపకల్పన చేసుకున్నారు. పాదయాత్రలో గ్రామీణ మహిళల కష్టాలను ఆలకించిన వైఎస్ఆర్ మహిళా సాధికారత కోసం ఏదో ఒకటి చేసి తీరాలనుకున్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలిచ్చి
ఆర్థికంగా వారు ఎదిగేందుకు దోహదపడ్డారు. నిరుపేదల ఇళ్లలో ఎవరికి ఏ అనారోగ్యం చేసినా ప్రాణాలు గాల్లో పెట్టిన దీపంలా మారడాన్ని పరిశీలించారు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడడానికి వీల్లేదనుకున్నారు. ఆ ఆలోచనలోంచే ఆరోగ్యశ్రీ పథకానికి పురుడు పోశారు. పాదయాత్రలో మెరిసిన ఆరోగ్యశ్రీ ఆలోచనను ముఖ్యమంత్రి కాగానే ఆచరణలో పెట్టారు. 108, 104 పథకాలకు ప్రాణం పోశారు. ఆరోగ్యశ్రీ పథకం పుణ్యమా అని ఎందరో పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొంది ప్రాణాలు నిలుపుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఎంతగా పాపులర్ అయిందంటే దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ విధి విధానాలు తెలుసుకుని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి నడుం బిగించారు. వైఎస్ఆర్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగించక తప్పలేదు. తను రోజు ఉదయం పూట జరిపే ప్రజా దర్బార్లో వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది రకరకాల జబ్బులు బారిన పడి కోలుకోలేని విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నింటినీ గమనించి ఆయన ఏం చేశారంటే ఆరోగ్యశ్రీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు. దాంతో ఏమైంది, అది ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. సో చాలా రాష్ట్రాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. చదువుకోలేని నిరుపేదల ఇళ్లలో పిల్లలకు ఉన్నత చదువులు చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని అనుకున్నారు. ఆ క్రమంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రూపొందించారు. ప్రతిపక్ష నేతగా పథకాన్ని ఆలోచించారు. ముఖ్యమంత్రిగా దాన్ని అమల్లోకి తెచ్చారు. ఫలితంగా వేల మంది పేదల పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులు కాగలిగారు. ఏ నాయకుడైనా సరే ఒక పని చేస్తే అది శాశ్వతంగా గుర్తు ఉండేలాగా చేయగలగాలి. ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంటు, ఆ స్కీమ్ ద్వారా అనేక మంది బలహీన వర్గాల వారి పిల్లలు, పేదల పిల్లలు వీళ్ళందరూ కూడా చదువుకోగలిగారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అవ్వగలిగారు. దాంతో అమెరికా తదితర దేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి ఉపాధి అవకాశాలు పొందగలిగారు. అది ఎప్పటికీ ఎవరు తీయలేని స్కీమ్గా మారిపోయింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పథకం ఎందరో అణగారిన వర్గాల కుటుంబాలలో విద్యాకాంతులు కాయించాయి. ఈ రెండు పథకాలే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. వైఎస్ఆర్ను ఎవరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన్నెవరూ మర్చిపోలేరు కదా. మేలు చేసిన వారిని మరిచిపోవటం ప్రజలకు చేత కాదు. నలుగురికి మంచి చేయాలన్న ఆలోచనతో బతికిన వారిని ఈ లోకం గుండెల్లో పెట్టుకుని పదిలంగా కాపాడుకుంటుంది. అందుకే వైఎస్ఆర్ జనంలో ఉండిపోయారు. టీడీపీ హయాంలో వృద్ధాప్య పింఛన్లు అందరికీ ఇచ్చేవారు కాదు. ఓ గ్రామంలో పరిమిత సంఖ్యలో పింఛన్లు కేటాయించేవారు. కొత్త వ్యక్తులు పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే పింఛన్దారులలో ఎవరైనా చనిపోతేనే వారి స్థానంలో పింఛన్లు ఇస్తామని అధికారులు చెప్పేవారు. ఆ పింఛను కూడా 3-4 నెలలకు ఎప్పుడో అధికారులకు గుర్తొచ్చినప్పుడు, పాలకులు జన్మభూమి పెట్టినప్పుడు ఇచ్చేవారు. ఆ పరిస్థితిని గమనించిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే పింఛన్కు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. పింఛను నెల 1వ తారీఖున టంచనుగా జీతం మాదిరిగా చేతికి అందేలా చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ఆర్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమేం ఆలోచనలు చేశారో వాటన్నింటినీ అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఏపీలో లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంటిలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కనీసం 4-5 పొందిన వారున్నారంటే ప్రజా జీవితంపై వైఎస్ఆర్ ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థం చేసుకోవచ్చు. పాదయాత్ర సమయంలో రైతులను ఆదుకోవడం కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని వైఎస్ఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని చంద్రబాబు నాయుడు వెక్కిరించారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవచ్చు అంటూ వెటకారాలాడారు. జనం వైఎస్ఆర్ ను నమ్మారు. వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఫైలుపై తొలి సంతకం చేశారు వైఎస్ఆర్. జలయజ్ఞం పథకంతో ప్రాజెక్టుల బాట పట్టారు. నదీ జలాలకు పొలాల రూటు చూపించారు. వాటిని పంటల బాట పట్టించారు. రైతు ఇంట్లో ఆనందాల వాన కురిపించారు. ఆకుపచ్చ పొలాలపై ఆనందపు సంతకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ప్రజా జీవితంలో ఉండే ప్రతి ఒక్కరికి అవసరమని వైఎస్ఆర్ నమ్మేవారు.
చుట్టూరా ఉన్న సమాజానికి పనికొచ్చే పనులు చేయడమే ప్రజాసేవ అని ఆయన నమ్మారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను విస్తృతం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే రాజకీయాలు నడిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక పరిపాలన అంతా సంక్షేమం కోసం వెచ్చించారు. చాలా మంది రాజకీయ నాయకులకు ఎన్నికల్లో మాటివ్వడం ఓ బూటకపు తతంగమే. ఎన్నికల ఏరు దాటాక ఒట్టు తీసి గట్టు మీద పెట్టేయడమే. కానీ వైఎస్ఆర్ అలా కాదు కదా. మాట ఇస్తే మిన్ను విరిగి మీద పడ్డా ఇచ్చిన మాట తప్పనే కూడదన్నది వైఎస్ఆర్ సిద్ధాంతం. మేనిఫెస్టో అంటే ఎన్నికల్లో ఓట్లకు గేలం వేసేందుకు ఉపయోగించే పంచరంగుల బొమ్మల పుస్తకం అని కొందరు అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజల గుండెల నిండా నమ్మకాన్ని నింపడం, ఎన్నికలయ్యాక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. మేనిఫెస్టోలో ఇవ్వని వరాలను ఆ తర్వాత కానుకగా ఇచ్చారు. నిరుపేదల ఆకలి కేకలకు చెలించిన వైఎస్ఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ 2 రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎత్తేశారు. ఎన్టీఆర్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ హయాంలో బియ్యం ధర ఎన్నో రెట్లు పెరిగింది. లబ్ధిదారుల సంఖ్య కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో పథకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక మంత్రి రోశయ్య వారించారు. అయితే వైఎస్ఆర్ మాత్రం పేదల కోసం ఓ నిర్ణయం తీసుకున్నాక ఇక వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసి పథకాన్ని అమలు చేశారు. 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. అందుకే 2009 ఎన్నికల్లో తెలుగు ప్రజలు వైఎస్ఆర్కే పట్టం కట్టారు. వామపక్షాలు టీఆర్ఎస్లను కలుపుకుని చంద్రబాబు నాయుడు మహాకూటమి ఏర్పాటు చేయగా, మరోవైపు సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగారు. అందరి ప్రచారాలను గమనించిన ప్రజలు మాటకు కట్టుబడి ఉండే వైఎస్ఆర్ నే రెండోసారి గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. 2009 ఎన్నికల విజయానంతరం వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పార్టీ నేతలతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ప్రజలు మనకి పూర్తి మార్కులు వేయలేదు, డిస్టింక్షన్ ఇవ్వలేదు, జస్ట్ పాస్ మార్కులు ఇచ్చారంతే. అంటే మనం ప్రజాసేవకు మరింత కృత నిశ్చయంతో అంకితం కావలసి ఉందన్నమాట అని అన్నారు. ఎన్నికల్లో గెలిచాం కదా అని వైఎస్ఆర్ సంబరపడిపోలేదు. ప్రజల ఆకాంక్షలు అందుకోవాలంటే పాలకుడిగా తాను ఇంకేం చెయ్యాలా అని మాత్రమే ఆలోచించారు. నిజమైన పాలనాదక్షుడికి ఉండాల్సిన లక్షణమే అది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అసలు ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల ఫలితాలు క్రమం ఉపయోగపడుతుందని వైఎస్ఆర్ భావించారు. మెకానిజమ్స్ అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనేది నేరుగా నేను చూసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. సార్, గతంలో మీరు పల్లెబాట నిర్వహించారు. పల్లెబాటకు దీనికి తేడా ఏ విధంగా చూడవచ్చు? పల్లెబాట అంటే ఒక 20 కిలోమీటర్లో, 40 కిలోమీటర్లో, 60 కిలోమీటర్లో కొన్ని గ్రామాల అమ్మడి పోవటము, ఆ గ్రామాలకు సంబంధించిన విషయాలు కనుక్కోవటము. ఆయా గ్రామాలు నేను పోయినప్పుడు పక్క గ్రామాల వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. చిన్న రోడ్ సైడ్ మీటింగ్స్ అట్లా జరిగేవి. ఇందులో మీటింగ్ అనేది కాన్సన్ట్రేట్ అస్సలు చేయటం లేదు. అసలు ఎవరిని మిగిలిన గ్రామాల వాళ్ళను ఇక్కడికి రావద్దనే చెప్తున్నాం. ఆ గ్రామానికి సంబంధించిన మనుషులే రావాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలే వినాలి. ఇది అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట. ఇది ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ నేను రాష్ట్రంలో ఉన్న 20,000 గ్రామాలకు నేను పోలేను కదా. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మర్నాడే రచ్చబండకు బయలుదేరారు. అయితే అననుకూల వాతావరణం, అనుకోని ప్రమాదం ముంచుకొచ్చి ప్రజానాయకుడు పరమపదించారు. ఈ అనూహ్య మరణం యావత్ రాష్ట్రాన్ని శోకతప్త హృదయం చేసింది. అనుకున్నది అనుకున్నట్టు చేయడం, ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడకపోవడం, ఎంత కష్టమైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అవసరమనుకున్నారు వైఎస్ఆర్. అందుకు అనుగుణంగానే వ్యవహరించారు. అంతా కూడా చిరునవ్వు చెదరకుండానే. అందుకే ఆయన చిరునవ్వు ఇప్పటికీ చెరగని సంతకంలా మెరుస్తూనే ఉంది. కొందరు నేతలు పుట్టటమే ఓ లక్ష్యంతో పుడతారు. తమ జీవితాలు చుట్టూరా ఉన్న వారికి వెలుగుల బాట పరచడానికేనని వారు నమ్ముతారు. అందుకు తగ్గట్లే తమ నడవడికను మలుచుకుంటారు. అటువంటి నేతలు అరుదుగా ఉంటారు. ఆ నేతలు మరణానంతరం కూడా జనం గుండెల్లో గూడు కట్టుకుని చిరస్థాయిగా ఉండిపోతారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతారు. అటువంటి అరుదైన నేతల్లో
అరుదైన మానవతావాది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని వైఎస్ఆర్ ఆకాంక్షించారు. సమైక్యంగా ఉంటూనే సమగ్ర ప్రగతి సాధించాలనుకునేవారు. అందుకే ఉమ్మడి ఏపీలో 3 ప్రాంతాలను ఆయన సమానంగానే అభివృద్ధి చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యతనిచ్చారు. ఇక ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం అప్పట్లో తెలంగాణ రైతాంగానికి ఎంతో మేలు చేసింది. అందుకే ఆయన మరణించి 15 ఏళ్లు గడిచినా, తెలంగాణ అవతరించి 10 ఏళ్లు దాటినా తెలంగాణలో ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు మార్మోగుతూనే ఉందంటున్నారు విశ్లేషకులు. నిజానికి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకి, రాష్ట్రం కలిసి ఉండాలి, ఉమ్మడిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అని కోరుకున్నవాడు ఆయన ఖచ్చితంగా. అయితే రాష్ట్రం విడిపోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కోరుకున్న వాళ్ళు కూడా ప్రేమించే విధంగా ఆయన పరిపాలన ఉండేది. ఇవాళ్ళకి కూడా ఈ 14 సంవత్సరాల తర్వాత, వారు మరణించిన 14 సంవత్సరాల తర్వాత కూడా, రాష్ట్రం విడిపోయి 10-11 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే ఇంకా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటారు పేద ప్రజలు. ఆయన ఇచ్చిన సౌకర్యాలు, ఆయన ఇచ్చిన గృహవసతి కానీ, ఆయన ఇచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ కానీ, ఆయన ఇచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, ఆయన ఇచ్చిన ఉచిత కరెంటు కానీ, ఆయన గురించి తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ ఇంకా తెలంగాణలో రాజశేఖర రెడ్డి జపం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఆంధ్రాలో ఎట్లాగూ తప్పదు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోకుండా నడిచే పరిస్థితి లేదు కదా. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు. వారిలో చాలా మంది జనం గుండెల్లో నిలిచిపోయారు. వారిలోనూ వైఎస్ఆర్ది అనితర సాధ్యమైన శైలి అంటారు మేధావులు. ఆయన రాజకీయాలకే కాదు, పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చారని వారంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే నాకు వెంటనే స్ఫురించేది ఏంటంటే, శిల నుంచి జల పుట్టించగలిగిన దిట్ట, సాయానికి వ్యవసాయానికి అర్థం తెలిసిన స్రష్ట, బడుగు బాంధవుడు, అధోజగత్ సహోదరులు సహాయం కోసం అర్రులు చాస్తూ ఉంటే జనసాగర తరగలపై తేలియాడినటువంటి శ్రామికుడు, సూర్యధూళిలో స్నానమాడినటువంటి నావికుడు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి స్థూలంగా చెప్పాలంటే 2 మాటల్లో. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆ మాటకు వస్తే భారతదేశ రాజకీయాల్లోనే అసలు ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం సమకాలీన రాజకీయాల్లో మరో నేతలో చూడలేం అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారు ఎవరైనా సరే ఆయన జీవితంలో మర్చిపోలేరు. అసలు విశేషం ఏమిటంటే ఆయన కూడా తనతో పరిచయం అయిన వారిని ఆల్మోస్ట్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆయనకి ఎన్ని వేల మంది పేర్లు మొహాలు గుర్తున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులను మీటింగుల్లో ఉండగా కూడా పేర్లు పెట్టి పిలిచగల అంత జ్ఞాపక శక్తి ఆయనలో ఉండేది. అందువల్ల ఏంటంటే ఆ పర్సనల్ టచ్ అనేది రాజశేఖర రెడ్డి గారిలో చాలా ఎక్కువగా ఉండింది. ఆయన నాయకత్వ లక్షణం ఏంటంటే ఆయనలో ఆయన మేధస్సు, ఆయన మనస్సు, అంటే మైండ్ అండ్ హార్ట్, ఆ రెండిట్లో ఈవెన్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఆయన అద్భుతమైన నాయకుడిగా, ఒక యునీక్ లీడర్గా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశమంతటా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు ఆయన చనిపోయి దాదాపు ఇన్ని సంవత్సరాలైన 2009లో ఆయన మరణించినప్పటికీ ఇప్పటికి కూడా ప్రజలు ఆయన మర్చిపోలేకపోతున్నారు. ఆయన ద్వారా సహాయం పొందిన వారే కాకుండా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ ప్రజలను ఏ ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆ పథకాలను మార్చలేకపోతున్నాయి. వైఎస్ఆర్ పేరు చెప్పగానే చాలా పథకాలు గుర్తుకొస్తాయి. అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యవసాయాన్ని పండగ చేసే జలయజ్ఞం కార్యక్రమమే. రైతులన్నా వ్యవసాయం అన్నా వైఎస్ఆర్కు వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమ అంతా జలయజ్ఞంలో కనిపిస్తుందంటారు విశ్లేషకులు. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన పెట్టినంత శ్రద్ధ మరెవరూ పెట్టలేదని చెప్పాలి. చాలా గొప్పగా చేశాడు ఆ విషయంలో మాత్రం. పోలవరం ప్రాజెక్టు ఈ రోజున ఈ రూపానికి రాగలిగిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనత. ఆయన ఆ రోజుల్లో చొరవ తీసుకుని ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అలాగే కేంద్రం నుంచి పర్మిషన్లు కానీ,
రెండు వైపులా కాలువలు తవ్వడం కానీ ఇవన్నీ చేశారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అయిందే. సరే, ఇప్పుడు దాన్ని సత్వరం పూర్తి కావాలని ఆశిద్దాం. ఇక పులిచింతల ప్రాజెక్టు ఇప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఉన్న కళని ఆయన నెరవేర్చాడు. అదొకటే కాదు, హంద్రినీవా, గాలేరు నగరి వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా తెలంగాణలో సైతం కలవకుర్తి, అలాగే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, ఎల్లంపల్లి, ఇట్లా అనేక స్కీముల్ని ఆయన తీసుకొచ్చి ఇరిగేషన్ అంటే రాజశేఖర రెడ్డి అంటే ఇరిగేషన్ అనేటువంటి భావన కల్పించారు. వైఎస్ఆర్ విలక్షణమైన రాజకీయ నాయకుడు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు లెక్కకు మించిన అభిమానులు, అనుచరులు ఉంటారు. అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న పాలనా దక్షులు చాలా అరుదుగా ఉంటారని నిపుణులు అంటారు. డాక్టర్ అయిన వెంటనే ఆయన ఒక క్లినిక్ ఓపెన్ చేశారు పులివెందులలో. ఆ ₹1 మాత్రమే వైద్యం చేసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. ఆ రూపాయికి మందులు ఇచ్చేవాళ్ళు, ఇంజక్షన్లు అయినా ఏమున్నా కూడా చేస్తూ అక్కడ మొదలుపెట్టిన ఆయన ప్రస్థానము. తర్వాత 78లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఆయనకు ఫాలోయర్స్ లేని జిల్లా లేదు. ఏ జిల్లాకు పోయినా కూడా ఒక 20-30 మంది ఆయనకు వెంటనే వైఎస్ఆర్ వచ్చారు అంటే అక్కడికి చేరేటటువంటి ప్రజా సంబంధాలు పెంచుకున్నారనమాట. అంటే ఆయనలో మంచితనం వల్లనో, ఆయన చేసే సహాయం వల్లనో, ఆయన చూపించేటువంటి అభిమానం వల్లనో ఆయన ఎంతోమందిని అభిమానులు చేసుకున్నారు. ఇది సీఎం కాకముందు. సీఎం అయిన తర్వాత ఇంకా న్యాచురల్గా ఆయనకు అధికారం ఉంటుంది, అధికారంలో ఎంతమందికి సహాయం చేస్తారు. కానీ ఈ మధ్యలో ఒక దాదాపు 30 ఏళ్ల పాటు ఆయనకు అధికారం లేకపోయినా కూడా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఆయనకు అభిమానులు కానీ, ఆయన ఫాలోయర్స్ కానీ అలా ఉన్నారు అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అన్నమాట. చాలా మంది నేతలు వచ్చారు, జనంతో ఎంతో కొంత మమేకమవుతూ సాగిపోయారు. చాలా కొద్ది మంది నేతలు మాత్రం తాము వెళ్లిపోయినా జనం గుండెల్లో నిలిచిపోయారు. అటువంటి అరుదైన నేత దివంగత వైఎస్ఆర్. అందుకే ఆయన కానరాని లోకాలకు పయనమై 15 ఏళ్లు దాటినా ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఇప్పటికీ సజీవంగా ఉండిపోయారు. మహానేత పరమపదించి 15 ఏళ్లు నిండింది. అయితేనే ఇంకా ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన పనులు కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. ఆయన చిరునవ్వు జనం గుండెల్లో పదిలంగా ప్రమిదలో పెట్టిన దీపంలా వెలుగుతూనే ఉంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.